రైట్. ఓకే సార్. సో, హోమియోపతిలో భాగంగా ఇప్పుడు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. అంటే ఇప్పుడు అలోపతిలో చూసుకున్నట్టయితే కొన్ని మెడిసిన్ అంటే సెక్సువల్‌కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ రైట్. ఉంటాయి. అంటే ఇప్పుడు వైగ్రా గాని, తర్వాత కొన్ని కొన్ని టాబ్లెట్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రైట్. అంటే మగవారికి అంగం స్తంభించకపోవడానికి కొన్ని హ్మ్. రీజన్స్‌తో ఆ టాబ్లెట్స్‌ని యూజ్ చేస్తారు. అండ్ పార్ట్నర్‌తో ఎక్కువ టైం సెక్సువల్ పార్టిసిపేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా హోమియోపతిలో ఏమన్నా ఉన్నాయంటారా? రైట్. సి దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. హ్మ్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా వాస్ట్ టాపిక్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌ని మనం ఓన్లీ సెక్షువల్ యాంగిల్‌లో మాత్రమే చూడకూడదనమాట. హ్మ్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఈ పేషెంట్ ఫుడ్ సరిగా తీసుకుంటున్నాడా లేదా? డైట్‌లో ప్రాబ్లమ్ ఉన్నా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. నిద్ర సరిగా పోతున్నాడా లేదా? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఎక్సర్సైజ్ సరిగా చేస్తున్నాడా లేదా? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో లింక్ అయి ఉంటుంది. లైఫ్లో స్ట్రెస్ ఏమన్నా ఉందా? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో లింక్ అయి ఉంటుంది. అలవాట్లు ఉన్నాయా? ఆల్కహాల్ తీసుకుంటున్నాడా? స్మోకింగ్ తీసుకుంటున్నాడా? మరువానా తీసుకుంటున్నాడా? సైకియాట్రిక్ ఎస్పెషల్లీ మనము ఫోర్త్ చెప్పుకున్నాం. Yes. ఏంటి మనం స్ట్రెస్ అనేది ఎమోషన్. సో ఎమోషన్ బేస్డ్ పైన కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవరికన్నా కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇవి కరెక్ట్ చేసుకోవాలి. సో డైట్ ఫిక్స్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ ఫిక్స్ చేసుకోవాలి, నిద్ర ఫిక్స్ చేసుకోవాలి, ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అడిక్షన్స్, ఆల్కహాల్ తీసుకుంటున్నాడా, స్మోకింగ్ తీసుకుంటున్నాడా, పాన్ వీడియోస్ చూస్తున్నా, లేకపోతే వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నా, ఇవన్నీ అడ్రస్ చేసిన తర్వాత కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే అప్పుడు మెడిసిన్ తీసుకోవాల్సింది తప్పితే సో ఏదో టెంపరీగా ఇవన్నీ వాడకూడదు అనమాట. చాలా ప్రాబ్లమాటిక్. డెఫినెట్గా మీ లైఫ్ స్టైల్ మొత్తం ఫిక్స్ అయిన తర్వాత స్టిల్ మీకు గన ప్రాబ్లమ్స్ ఉంటే హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి. ఆ వందల రీజన్ వేరే అయినప్పుడు మనము ఇటియాలజీ అంటాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కారణం ఏంటి? ప్యాథాలజీ అంటాం. డిఫరెంట్ ప్యాథాలజీ ఉంటుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, అంటే బయలాజికల్ బేసిస్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్ ఇస్తామో డెఫినెట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తాం. ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు ఫిక్స్ దీస్ 5 లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన తర్వాత కూడా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందంటే సో ఎమోషనల్ లెవెల్లో ఉందా, ఫిజికల్ లెవెల్లో ఉందా, ఫిజియాలజికల్ లెవెల్లో ఉందా ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనం హోమియోపతి మెడిసిన్ ఇస్తే డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.